మా బాధ 15 సంవత్సరాల నుండి మా బాధ భరించలేక ఈరోజు ఎన్నోసార్లు కూడా ఈరోజు మన బావి మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు 15 సంవత్సరాల క్రితము మా భూములు తీసుకున్నారు. మా భూములతో నట్టు మేము ఉండే నివాసాలకు తీసుకుంటాం. ఎందుకంటే మీ భూములు తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఉపాధి లేకుండా పోతుంది. మీరు చేసుకునడానికి ఏం లేదు, మీకు అవకాశాలు వ్యవసాయం చేసుకోవడానికి ఏం లేక మీరు ఇండాలు ఉంటారు కాబట్టి ఈ భూములతో నట్టు మీ ఇల్లు తీసుకుంటారని మాకు మాయమాటలు చెప్పి అప్పుడు మాకు జనుకో నెంబర్లు కూడా వేసారు, సర్వే చేసారు. ప్రతి ఒక్క ఇంటికి ఏపీ జనుకో అని నెంబర్లు కేటాయించారు. ప్రతి కుటుంబాన్ని నిలబెట్టి ఫోటోలు కూడా తీసారు. అవన్నీ సీడీలు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేసారు. సో ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి ఆ డిపార్ట్మెంట్ ఇల్లు మొత్తం సర్వే చేసారు. కాకపోతే గెజిట్ చేయలేదు. అప్పుడు సంది ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిది లేదు. మాకు మాయమాటలో చెప్తాను తప్ప మా ఇల్లు తీసుకుంటాం. ఎన్నోసార్లు కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ గారు కూడా తాడిచెల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పిండు 1 సంవత్సరం వరకు తీసుకుంటాం, 6 నెలలు తీసుకుంటాం. మాకు మాయమాటలు అన్నీ ఎన్నో రకాలు చెప్పినాము. ఆర్డీఓతో చెప్పినాము, జనుకో సి దగ్గర కూడా పోయి మాట్లాడినాము. ఇంతకుముందు కూడా మనోళ్ళు కొంతమంది మన సీఎండి దగ్గర కూడా పోయి మాట్లాడచ్చారు. అయినా కానీ ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది మాట్లాడచ్చు కూడా ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని కూడా ఇప్పటికి చెప్పుడే కానీ మమ్మల్ని దాటేసే ముచ్చారు చెప్తారు. మా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇప్పుడు అన్ని రోడ్న పడ్డాయి. ప్రతి పిల్లగాడు మనం తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది. ఈ నుంచి మాకు ఇంతకుముందు ఇక్కడ భూములు ఉన్నప్పుడు వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ బతికే పరిస్థితి ఉండే. ఇప్పుడు మా వాళ్ళకి 20 కిలోమీటర్ల దూరం పోయి కైకిలు కూలి చేసుకొని పొద్దున్న 7 గంటల పోయి సాయంత్రం 7 అవుతుంది. ఒకళ్ళు 4 పోయి కాడ 20 మంది పోయి, ఎందుకంటే ఆకలి కష్టం కోసం పోయితే అటోలు బోర్లో పడి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవాళ మా ఇల్లు తీసుకోవాలని, ఇప్పుడు మా ఇల్లు తీసుకోవాలి, మా భూములు తీసుకున్నట్టు మా ఇల్లు తీసుకోవాలి. 13 సంవత్సరాలే మమ్మల్ని మభ్యపెట్టి ఇప్పటికీ మాకు దాటేసే ముచ్చట చెప్తాను. మా ఇల్లు తీసుకోవాలని మేము ఇప్పుడు మా బాధ అందరం వచ్చి కూర్చున్నాము. మాకు నష్టం జరుగుతుంది. దీంతో బ్లాస్టింగ్ తోని ఈ దుమ్ముకు అనారోగ్యం దెబ్బతింటారు. చిన్నపిల్లలు కూడా అనారోగ్యంగా దెబ్బతింటారు. చాలా మందికి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. మా బాధ ఏంటిదంటే మా భూములు పోయి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు భూమి తీసుకున్న నాడు ఏమన్నారంటే మీ ఇండ్లు తీసుకుడు, మీకు ఇంటికి ఒక పని ఇచ్చుడు, మీకు ఇండ్ల పైసలు ఇచ్చుడు అని మాకు హామీ ఇచ్చిండ్రు. మాకు ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. దుమ్ముకు ధూళికి మాకు కట్టుకొని బట్టలేక తినడానికి అన్నం లేక మేము అరవరాని ఊళ్ళో పంట పోయి బతుకుతాం తప్ప మమ్మల్ని ఎలాంటి జనుకోలు పట్టించుకుంటలేరు. మాకు ఎలాంటి పెద్ద మేధావులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము అందుకొరకు ఇట్లా ఒక 10 సార్లు 20 సార్లు ధర్నాలు చేసి మాకు ప్రతి మనిషి వచ్చి ఒక వారం ఆగు, ఒక 15 రోజులు ఆగు, ఒక నెల ఆగు అని ఆపుకుంటూ పోయేటోళ్ళే కానీ బాంచను. మాకు ఈ వరకు మాకు ఏం ముచ్చట చెప్పి ఏది మాకు ఇంటి తీసుకుంటలేరు, మాకు డబ్బులు ఇస్తలేరు. నిన్న ఒక కొండ ముసలామెనటమే ఇల్లు కూలి చచ్చిపోయింది. 73 పిల్లలు తీసినాక మనిషి వెళ్ళింది. అలాంటి కాడికి కూడా ఏమేమి మనిషి రాలే, మాకేం చెప్తలేరు. అందుకని మాకేదన్నా దారోదాపో దొరకాలని మేము ఇక్కడ బాయిలో కూర్చుండి మాకేదన్నా మీరు పెద్దలు చెప్పాలని మేము ఇక్కడ కూర్చున్నాం.